నాగర్ కర్నూలులో రైతులు ధర్నా చేపట్టారు. నిన్నటి అకాల వర్షానికి తడిచిపోయిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేశారు. రైతులతో కలిసి ధర్నా చేశారు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. ధర్నాతో రోడ్డుపైన వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. మొక్కజొన్నలు పాకిస్తాన్ నుంచి వస్తున్నాయా అని మర్రి జనార్దన్ రెడ్డి ప్రశ్నించారు. పక్క రాష్ట్రం నుంచి మొక్కజొన్న వస్తుంటే అడ్డుకోవాలంటున్నారు. మేము మీకు సీలింగ్ పెట్టలేమా? మేము మీకు సీలింగ్ పెడతాం కదా. ఇది ఎంతవరకు కరెక్ట్? రాష్ట్రంలో ఇంతవరకు ఉందా? రైతు ఏమన్నా బయట నుంచి తెస్తున్నాడా? పాకిస్తాన్ నుంచి వచ్చినా మక్కలు ఏమన్నా? బీహార్ నుంచి వస్తున్నాయి మక్కలు ఏమన్నా? ఈ శాతనైతే చెక్ పోస్టులు పెట్టు. నీకు శాతనైతే పక్క రాష్ట్రం నుంచి రాకుండా నువ్వు మక్కలను కాపాడుకో. నీ సెక్యూరిటీ పోలీసులను వాడుకో. కానీ పోలీసులు మా తెలంగాణ రైతుల మీద వాడతావు. పోలీసులను ఎక్కడ వాడాలి? నువ్వు బయట రాష్ట్రాల నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ కాకుండా రాకుండా మీరు చేసుకోవాలి. కానీ 25 క్వింటాలే కొంటాం. ఇవాళ నీళ్ళు వచ్చిన ఈ ప్రాంతంలో ఎకరాకు సగటున 35 నుంచి 40 క్వింటాలు పడుతున్నాయి. 50కి వస్తున్నాయి సగటున అని చెప్పిన. సగటున 50 నుంచి 55 క్వింటాలు ఒక రైతు పండిస్తున్నాడు. మరి మిగతాది ఎక్కడ అమ్ముకోవాలి? మళ్ళీ మీ కాంగ్రెస్ దళాలకు అమ్మాలా? మీ ఎందుకు ఈ వ్యాపారం స్టార్ట్ చేసినావు? ఎవరు అమ్మాలి? మరి స్థానికంగా ఉన్న అమ్మాయిలు ఏం రివ్యూ చేస్తున్నాడు? ప్రతిరోజు మార్కెట్ యార్డ్లో వచ్చి కూర్చో. మార్కెట్ యార్డ్ వచ్చి నువ్వు కూర్చోలే. నేను ఎందుకు? మేము రాము కదా. నువ్వు చాతగానితనం వల్ల, నీ దద్దమ్మతనం వల్ల, నీ తెలివి తక్కువ వల్ల మేము రావాల్సి వచ్చింది.